ఎవరో పాత మన మాజీ సీఎం చుట్టం ఎవరో ఒక ఆయన ఇదే విధంగా ఎమ్మెల్యే కంపెనీ కరీంనగర్ ఏరియాలో స్టార్ట్ చేశారు. ఏం చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు నాకు ఇప్పటికీ తెలియదు. మా దగ్గరికి రాలేదు ఆ ఇష్యూ. మా దగ్గరకు వచ్చిన ప్రతి ఇష్యూ కోసం మేము నిలబడుతున్నామండి. మమ్మల్ని చంపేయండి, మమ్మల్ని చంపేయండి, మేము రెడీ. మరి మీరు రెడీగా నిలబడతారా? బాధితులు రెడీయా? మీరు రెడీ అయితే మేము రెడీ అండి. మేము ఎక్కడికైనా వస్తాం, ఎంత దూరమైనా వస్తాం. మీడియా ప్రతినిధులు మనం అంటున్నారు, ప్రతి ఒక్కరు మనం అంటున్నారు తప్పు జరిగింది. 200 కోట్ల రూపాయలు మోసం. ఎవరి అంటే డబ్బులు 1600 రూపాయలు అంటే నార్మల్. ఇప్పుడు నేను ఇది ఒకటే కాదు, నేను సామాన్యుల కోసం ఎంతో కష్టపడుతున్నాను. దాంతోపాటుగా నేను ఒక సీనియర్ ఐఏఎస్ ఫ్యాకల్టీ. అంటే నా స్టూడెంట్స్ ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తయారయ్యారు. ఎంతోమంది తీసిద్దాం మేము. నాకు డబ్బులు వస్తున్నాయి. సార్ ఉన్నారు, ఆయనకి వేరే చేస్తారు. అంటే సేవ చేయడానికి మేము ఉన్నాం. మేము చేసే డ్యూటీలు మేము చేసుకుంటూ, మా పని మేము చేసుకుంటూ, ఆయన వ్యవసాయం చేస్తారు పొరపాటు నాగేశ్వరరావు గారు, ఆయన పని ఆయన చేసుకుంటూ సంఘ సేవ చేస్తున్నాం. మేము చేస్తున్నాం. సార్ ఇప్పుడు నేనున్నాను, నాకు లక్షలు వస్తాయి, అందులో ఒక 4000 1600 అంటే మీరు లెక్క కాదండి. ఓకే, నో ప్రాబ్లం. అదే 1600 రూపాయలు ఒక ఆటో వాడికి రోజంతా కష్టపడితే వాడికి 500 మిగులుతున్నాయి. ఒక రిక్షా వాడికి రోజంతా కష్టపడి 200 మిగులుతాయి అంతే. వాడికి కూలి పని చేసేవాడికి రోజంతా కష్టపడితే 500 రూపాయలు కూలి, లేదా ఇప్పుడు 300 రూపాయలు కూలి. ఇటువంటి పరిస్థితులు వాడికి 1600 అంటే చాలా ఎక్కువ కదా. వాడి కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు మీద కట్టించారు. దీంట్లో ఇక్కడ జరిగింది ఏంటంటే అత్యాశ. మనిషికి ఉన్న అత్యాశని వాడు యూటిలైజ్ చేసుకున్నాడు. మీరు నా సమాధానం చెప్పండి బాధితులు. అత్యాశ అనేది మీకు ఉండడం కరెక్టా కాదా? ఉండడం కరెక్టా కాదా చెప్పండి నాకు. కరెక్టా? ఉండడం కరెక్టా లేదా ఉండడం రాంగా? ఉండడం కరెక్టే. తప్పేంటి? ఎమ్మెల్యే అయినాడు మినిస్టర్ కావాలనుకుంటాడు, మినిస్టర్ అయినాడు సీఎం కావాలనుకుంటాడు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ కానిస్టేబుల్ రిక్రూట్ అయినాడు, రేపు నేను ఎస్ఐ పోస్ట్ పర్సెంట్ రాయడా? ఎస్ఐ అయినాడు, రేపు డిఎస్పీ పోస్ట్ పర్సెంట్ రాయడా? అదేవిధంగా మనం కూడా అందరిలాగా మనుషులు, మనం అత్యాశకు పోయాం. ఆశ ఉంది, అందులో అత్యాశ కూడా ఉంది. కాకపోతే ఈ అత్యాశలో ఏంటి అని అంటే మనం చేస్తున్న తప్పు ఒకేసారి ₹1 కోటి సంపాదించుకోవడం తప్పు. నిర్మాణాత్మకంగా మీరు సంపాదించుకోండి, బాగుంది. ఒకేసారి ₹1 కోటి సంపాదించుకోవాలనడము. క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్ ఇట్లాంటి వాటిలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీరు నిన్ననే మా ఇంటి పక్కన స్టాక్ మార్కెట్లో పెట్టాడంట, 60 లక్షలు పోగొట్టుకున్నాడంట, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటువంటి చర్యలకు పాల్పడకుండా మీరు ఆశ ఉండడం తప్పు కాదండి. మీకు అందరికి కూడా ఆశ ఉండడం అనేది అసలు తప్పే కాదు. సెకండ్ పాయింట్, మీ అందరిని చూస్తే నాకు అసలు గర్వం ఉంది. మీలాంటి వాళ్ళు నాకు ఎందుకు పరిచయం కాలేదని చాలా ఫీల్ అయ్యా. ఫస్ట్ మీటింగ్లో 3-5 వస్తేనే. ఎందుకంటే మీ అందరి దగ్గర చాలా గొప్ప టాలెంట్ ఉంది. ఏం టాలెంట్? ఒక్కొక్కళ్ళు 200 మందిని, 500 మంది, 15 మంది, 2000 మందిని జాయిన్ చేయించారు, మార్కెటింగ్ చేశారు. మీరు ఎంత టాలెంటెడ్ పీపుల్. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న టాలెంట్ని రాంగ్ వేలోకి తీసుకెళ్తున్నారు. మీ టాలెంట్ యూటిలైజ్ చేయండి. నేను అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ తోటి పనిచేశాను. వాళ్ళు ఏంటి, ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి, ఆయన ఈ మన పప్పు ధాన్యాలు ఉంటాయి చూసారా, అవి పండించారు. పండించి మన ఈ రాగులు, సజ్జలు ఇవి ఉంటాయి కదా, అవి పండించి దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు పాపం. పండించడానికి పండించాడు, ఆర్గానిక్ పద్ధతిలో పండించాడు. పండించిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా ప్రొడ్యూస్ వచ్చింది. 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది ప్రొడ్యూస్ మొత్తం. ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఏంటి, ఎందుకు ఫెయిల్ అయిందండి? దేనివల్ల ఫెయిల్ అయింది? మార్కెటింగ్ లేదు. మీలాంటి టాలెంటెడ్ పర్సన్ వాడు దొరుకుంటే వాడు అప్పుడే 1000 కోట్లు సంపాదించేవాడు. మీ అందరి దగ్గర టాలెంట్ ఉంది. ఆ తర్వాత మీలాంటి మార్కెటింగ్ పర్సన్ ఒక అతను కలిసి మిల్లెట్స్ తోటి చిక్కీ చేయండి. అదే ఏమంటుందాన్ని, పల్లిపట్టి ఉంటుంది కదా, అది తయారు చేయని చెప్పాడు. తయారు చేశాడు. ఇప్పుడు వాళ్ళ కంపెనీ పర్ ఇయర్ 3 కోట్ల టర్నోవర్తో నడుస్తుంది. ఉత్తగా పడేసుకున్నటువంటి కంపెనీని 3 కోట్ల టర్నోవర్ లాగా ఈ సంవత్సరం 15 కోట్లు వెళ్ళిపోయింది. ఇది ఒక్కటి కాదు, ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కొన్ని 100 ఉన్నాయి. దానికి మీలాంటి మార్కెటింగ్ వాళ్ళు కావాలి. అటువంటి అప్రోచ్ అవ్వండి. దాని మీద మీరు టాలెంట్ ఇన్వెస్ట్ చేయండి. డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి, టాలెంట్ ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ మీరు తప్పు చేసిందంటే మీరు డబ్బు ఇన్వెస్ట్ చేశారు, మీ కుటుంబంలో మీ చుట్టాల్లో ప్రతి ఒక్కళ్ళ చేతిలోంచి డబ్బులు ఇన్వెస్ట్ చేయించారు. అది ప్రమాదమైంది. రేపు చుట్టాలలో పోయి మనం మొహం చూపించుకోగలుగుతామండి? ఎవరి దగ్గర మొహం చూపించుకోలేదు. నేను చూడండి, ఇప్పుడు మీ దగ్గరే పోలీస్ అటాక్ కాదు, నా పర్సనల్ విషయంలో ఒక దాంట్లో వస్తుంటే ఒక గంజాయి అమ్మే కుర్రోడు, వాడు అమ్మలేదు, ఒక రాజకీయ నాయకుడు అమ్మి వీళ్ళు ఇరిగిచ్చేశారు గంజాయి కేసులో. ఆ గంజాయి కేసులో ఇరిగిస్తే నేను సైకాలజీ చదివాను. వాడిని
మార్చుదాం, గంజాయి అనేటువంటి వ్యవహారం నుంచి మార్చేసి అతన్ని నార్మల్ దాంట్లో తల్లిదండ్రులు వదిలేశారు, ఊళ్ళో వాళ్ళు వదిలేశారు, అందరూ వదిలేశారు. మారుద్దాం అని చెప్పేసి నేను పల్లెటూరుకు పోతే 10 రోజుల నుంచి పల్లెటూరులో ఉంటున్నా. నేను అక్కడ మారుద్దాం, నా కుర్రోని రోజు ఇంటికి పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తుంటే నేను గంజాయి అమ్ముతున్నాను నా మీద క్రియేట్ చేశారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి ఎప్పుడు నేను? మరి వాడు వదిలేయాలా? కోర్టులు ఏం చెప్తున్నాయండి? మార్చమని చెప్తున్నాయి, కౌన్సిలింగ్ చేయండి అని చెప్తున్నాయి. మరి నేను నాలాంటి కౌన్సిలింగ్ ఇచ్చేవాడే వదిలేస్తాడు పరిస్థితి. తల్లిదండ్రులు వదిలేశారు, ఊరు వదిలేసి అంతా వదిలేసింది. వాడు అలా తయారు చేయడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే. వాడు తర్వాత కూడా తయారు కావడానికి ఊరు, సమాజం. ఆ సమాజంలో నేను ఉండను. నా దగ్గర మార్చే టాలెంట్ ఉంది, నేను మారుస్తాను కూర్చున్నా. ఇప్పుడు వాడు నా మీద గంజా కేసు పెట్టాలని పోలీసులతో సహా అందరూ నా మీద కూర్చుంటే, ఎందుకు నేను ఇప్పుడు సేవ చేస్తున్నాను, ఇట్లాంటివి చేస్తున్నాను కదా, దానికి మా ఇంట్లో వాళ్ళ మన చుట్టాల నుంచి ఏదేదో చికా చేసి మొత్తాన్ని మన కేసులో పంపిద్దామని ప్లాన్ చేస్తే దాన్ని ఎదుర్కొని నేను నిలబడ్డా. ఈ రోజు నేను నిలబడే ఉన్నా. నన్ను ఎవరు ఏం చేయలేకపోయాడు. దేనివల్ల? మన వైపు న్యాయం ఉంది, న్యాయమైనటువంటి చర్య మనం కూనుకున్నాము. అతన్ని నేను మారిస్తే అతని వల్ల సమాజానికి ఎంతో మంచి జరుగుతుంది. లేదు నేను అతను అలాగే వదిలేస్తే మన ఏం జరిగిందండి? 3వ తరగతి పిల్లగాడు 3వ తరగతి పిల్లని 6వ తరగతి 7వ తరగతి పిల్లలు రేట్ చేశారు, చంపేసి కాలంలో పడేశారు. ఇవన్నీ మీకు తెలిసే చదువుతున్నారు కదా. ఎందుకని? గంజాయి, హెరాయిన్, వీటి వల్ల. ఒక వ్యక్తిని మారిస్తే ఎంత గొప్ప విషయం అండి. ఒక గంజాయి అమ్మేవాడిని, గంజాయి సరే వాడు అమ్మాడో లేదో వేరే వాడితో ఇట్టుకున్నాడో, గంజాయి తాగుతున్నాడో తెలిసింది, మనం మార్చడం మన బాధ్యతని మార్చడానికి ప్రయత్నిస్తున్నాము. అది నా తప్ప కాదు. చూసారు, ఇలా ఇరికిస్తారు పోలీసులు. అందుకే మీరు ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీకు లీగల్గా ఏ సలహా కావాలన్నా కానీ లీగల్గా ఫ్రీ లీగల్ ఎయిడ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సామాన్య బాధితుల సేవా సంఘం తరఫు నుంచి ఫ్రీగా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. మా సలహాలు తీసుకోండి. తర్వాత సామాజిక కార్యకర్త పత్రిక, సారీ సార్ నేను మర్చిపోయా, పత్రిక చెన్నకేశ్వర రెడ్డి సార్, చెన్నకేశ్వర రెడ్డి గారు పత్రిక ఏంటి సార్? నవభూమి పత్రిక నుంచి చెన్నకేశ్వర రెడ్డి గారు వచ్చారు. తర్వాత వాళ్ళ మిత్రులు వచ్చారు. మీరు వాళ్ళు కూడా ఇదే విధంగా కోర్టులో పిల్ వేస్తారన్నారు. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చెప్పారు. కానీ అది విషయం ఏంటంటే పిల్ అనేది మీ అందరి తరపు నుంచి ఒక్కళ్ళే వేస్తారు. అంటే ఒక ఆర్గనైజేషన్ వేస్తారు. అప్పుడు మీరందరూ రానవసరం లేదు, కోర్టు చుట్టూ తిరగవసరం లేదు, ఏ పోలీస్ పిలిచినా పోనవసరం లేదు. అర్థమవుతుందా? మిమ్మల్ని మీద ఎవరైనా కేసు పెట్టుకోరు. మనోహర్ గారి మీద కేసు పెట్టారు. ఎక్కడ? గుంటూరులోనే కేసు పెట్టారు. సిఐ ఫోన్, కానిస్టేబుల్ ఫోన్ చేసి బెదిరిస్తానంట జనాల్లో. నేను సిఐ ఫోన్ చేసి మాట్లాడాను. అట్లా కాదని తప్పు పద్ధతి అంటే అసలు ప్రారంభం అప్పుడు ఆమె కాల్స్ ఆగిపోయాయి. ఇటువంటి బెదిరింపు కాల్స్ ఎన్నో వస్తాయి. మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పుడు కట్టించారు, మా మీద కూడా కేసేది రాంగ్. అంటే మన సామాజిక కార్యకర్త ఆయన అనుభవంతో చెప్పారు. దాన్ని కూడా ఎదుర్కోవచ్చు. మీరు ఎవరు మీ మీద కేసు పెట్టరు, ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేడు, గుర్తుపెట్టుకోండి. కానీ మీ దగ్గర న్యాయం ఉండాలి. మీరు న్యాయం కోసం పోరాడే మాలాంటి వ్యక్తుల పక్క నిలబడి ఉండాలి. మీరు భయపడారంటే అయిపోయింది కదా, ఓకేనా? మీరు భయపడారంటే ఎవరు మీకు సాయం చేయలేడు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి. టెక్నికల్గా అంటే ఇప్పుడు ఇటువంటి భయాలు మీకు బోల్డ్ ఉంటాయి. సార్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏంటి, మమ్మల్ని ఏమైనా చేస్తారా, లేకపోతే ఇంకేదన్నా ఈ లోన్ సంబంధించి ఏమైనా విషయాలు ఉంటే ఇప్పుడే అడగండి, మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఇప్పుడు పైథాన్ నెట్వర్క్ అంట